నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ యాజ్ యూజువల్. చాలా డౌట్స్ తో వచ్చాను. అందులో మేజర్ గా అడిగింది వెయిట్ బాగా పెరిగిపోయాము. సో రకరకాల డైట్స్ ఫాలో అవటమో లేకపోతే సర్జరీకి వెళ్ళిపోదామనో ఇలా రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారట. సజెషన్స్ ఆబ్వియస్లీ వచ్చేస్తాయి కదా సార్, ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చేయాలని చెప్తున్నారు. కానీ మాకు ఒక సరైన సలహా సూచన కావాలని అనుకుంటున్నాం. అది కూడా ఒక ఎక్స్పర్ట్ తో అయితే ఇంకా బాగుంటుంది అనేది. సో డాక్టర్ గారిని అడగండి. ఇలా వెయిట్ బాగా పెరిగిపోవటానికి అంటే రీజన్ ఏంటి? ఒక ఏరియాలో ఎక్కువగా పెరిగిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, బాగా టమ్మీ ఉండడం, లేకపోతే థైజ్ హెవీగా కనిపించడం, లేకపోతే చేతుల దగ్గర బాగా లావుగా. ఫస్ట్ వీటికి రీజన్స్ మాట్లాడదాం. బాడీ అంతా కూడా అంటే ఒక చోట ఎక్కువగా ఫ్యాట్ అలా స్టోర్ అవడానికి రీజన్ ఏంటి? ఒకటి జెనెటికల్ అండి. ఓకే. చాలా మంది లేడీస్ని చూస్తే ఒక టైప్ ఆఫ్ పీపుల్ నార్త్ ఇండియాలో, కొంచెం గుజరాత్ సైడ్ కానీ రాజస్థాన్ సైడ్ కానీ చాలా మంది లేడీస్ని చూస్తే చేతులు ఎక్కువ పెరిగి అప్పర్ బాడీ అంతా చక్కగా ఉండి ఇక్కడ మాత్రం ఎక్కువ వస్తుంది, వైడ్గా పెద్ద హిప్స్. కొంతమందికి ఏంటంటే ఓన్లీ హిప్ బాగా అలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మధ్య చాలా మంది చూస్తున్నాం, ఇలా వస్తుంది కొండలాగా. అంతా చక్కగా ఉంటారు, యంగ్స్టర్స్ చాలా అందంగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూర్చుని చేసే విధానం, వాళ్ళు ఉద్యోగరీతి ఎక్కువసేపు కూర్చుని ఉంటున్నారు అనుకోండి, కూర్చున్న వాళ్ళకి పొట్ట భాగం ఇలా ఉంగుని కూర్చునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఇక్కడ. సో వాళ్ళ బాడీలో వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏం జరుగుతుంది, సెమీగా ఎక్సర్సైజ్ జరిగినా యాక్టివ్గా ఎక్సర్సైజ్ జరిగినా దానిని బట్టి కూడా ఫ్యాట్ డిపాజిషన్ అనేది చేరడం జరుగుద్ది. ఓకే. సో ఫ్యాట్ డిపాజిషన్ జరిగినప్పుడు ఏ పర్టికులర్ ఏరియా ఉంది అనే దాన్ని బట్టి అడ్రస్ చేయడం మా డ్యూటీ. సో దీన్ని బట్టి. కానీ సార్ కొంతమంది డైట్ చేస్తే సరిపోతుందా, మేము సర్జరీ దాకా వెళ్ళాలన్న కోరిక ఆశ కానీ మాకు లేవు, ఫస్ట్ డైట్ విషయంలో మాకు ఒక సలహా కావాలని అడుగుతున్నాం అంటున్నారు. చాలా మంది ఏంటంటే సర్జరీ అనేటప్పటికి అమ్మో సర్జరీ అనస్థీషియా అని భయం ఉంటుంది. ఇదేదో సింపుల్గా మనకు మత్తు ఇంజక్షన్ ఇవ్వగానే మత్తులోకి వెళ్ళిపోతాం, సర్జరీ అయిందే మనకు తెలియకుండా అయిపోద్ది, ఆ నెక్స్ట్ రోజు లేకపోతే 2 డేస్లోనే డిశ్చార్జ్ అయిపోతాం, అంత సులువుగా ఉంటుందని యాక్చువల్గా వాళ్ళకి తెలియదు. సో సాధారణంగా ఏంటంటే డైటింగ్ అనేది న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూనే వెయిట్ తగ్గడం అనేది మంచి ప్రక్రియ. కాకపోతే ఏంటంటే ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. మీరు చేసిన రోజులు బాగుంటుంది, తప్పని ఆపేసారా మళ్ళీ పెరిగిపోతారు. అన్ని రోజులు కష్టపడి చాలా డైట్ చేసి కష్టపడి వాళ్ళు జిమ్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు న్యూట్రిషన్స్ చెప్పినట్టు ఫాలో అయినా కూడా మళ్ళీ చీట్ మీల్ తినగానే పెరిగిపోతుంటారు. దట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ సొల్యూషన్ అట్ ఆల్. కాకపోతే ఏంటంటే డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసి మెయింటైన్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. టైట్గా చేయాలి, ఇది ఎక్సర్సైజ్ చేసి మజిల్ పెంచుకోవాలి, ఫ్యాట్ రాకుండా చూసుకుంటూ, న్యూట్రిషన్ లోపం విటమిన్స్ లోపం రాకుండా హెల్దీ డైట్ తీసుకుంటూనే పీస్ మీల్గా బలమైన ఫుడ్ తింటూ ఒళ్ళు ఆరగట్టేసుకునే డైట్ అంటే ఇట్స్ నాట్ రైట్, దట్ ఇస్ రాంగ్. దానివల్ల రకరకాల డెఫిషియన్సీ హార్ట్కి, కిడ్నీస్కి, మజిల్స్కి, బోన్స్కి, బ్రెయిన్కి, మెమరీ పవర్కి అన్నిటికీ ఎఫెక్ట్ పడిపోద్ది. సో దట్ ఈస్ నాట్ గుడ్, దట్ ఇస్ డేంజరస్. సో ఎప్పుడు కూడా ఈ ఆప్షన్ స్ట్రాంగ్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. ఇంకా లేదు నాకు పర్టికులర్ ఏరియాలోనే పెరిగింది, ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, మేల్ చెస్ట్ బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వలన, ఇట్లా అదే చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ఓబోళ్ళు అండి ఇలా అలాగానే ఉండడం, అలా వాళ్ళకి ఏంటో కొంచెం ఫ్యాట్ అన్ని చోట్ల పెరగడం, పెద్ద అయ్యాక అలా పెరగడం అనేది జరుగుతుంటుంది. కొంతమంది వెజిటేరియన్సే ఉన్నా కూడా ఎక్కువ నెయ్యి తీసుకుంటూ చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి కొన్ని ఏరియాస్ లూజ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు గైనకోమాస్టియా ఉన్న వాళ్ళు ఏంటి, లూజ్ షర్ట్స్ వేయడం, ఇలా ఒంగుని నడవడం, పరిగెట్టపోవడం, స్విమ్మింగ్కి వెళ్ళకపోవడం, అందరి ముందు షర్ట్ తీయకపోవడం, అలాంటివన్నీ చేస్తుంటారు. సో అప్పుడు ఆ ఏ పర్టికులర్ ఏరియా ఫ్యాట్ రిమూవల్ అనేది సింపుల్ మెథడ్. మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వాడు ఆల్రెడీ ఒక సర్జరీ అయింది, ఇంకొక గంటలో వెళ్ళిపోతాడు ఆ పేషెంట్. సో అలాగా ఓన్లీ విమెన్ ఉంటారు, అంతా బాగుంటారు, చేతులు మాత్రం లావుతాయి. సో వాళ్ళు చక్కగా పనులు చేస్తారు, కానీ వాళ్ళ బాడీ తత్వం ఏంటి, మా అమ్మమ్మ గారు అలాగే, మా మదర్ అలాగే, మా మేనత్ అలాగే, అలాగా జెనెటికల్గా మన ముఖం, ముక్కు, చెవులు, మన బాడీ షేప్లు ఎలా మనకి పెద్దవాళ్ళ నుంచి వస్తాయో అలా ఫ్యాట్ డిపాజిషన్ కూడా జరుగుతుంటుంది. అది బాగా ఎక్సర్సైజ్ చేసి చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళు డెఫినెట్లీ ఫస్ట్ డైట్ చేసి పర్ఫెక్ట్ గా ఫాలో అయితే తగ్గుతుందంటారా? కొన్ని ఏరియాస్ తగ్గు. అవి ఏ ఏరియాస్ చెప్తాను. మేల్కి చెస్ట్ పెరిగింది, దానికి ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి, పొట్టకి ఎక్సర్సైజ్ ఉంది, ఆర్మ్స్కి ఎక్సర్సైజ్ ఉంది,
దీనికి Okay. ఎక్సర్సైజ్ లేదు. Hmm. అదే ఫీమేల్కి చాలా చెస్ట్ పెరిగిపోయింది, డైటింగ్తో తగ్గుతుంది అమాయకం. Oh, వాళ్ళకి గ్యారంటీగా అక్కడ చిన్న కీహోల్ ద్వారా ఎక్సెస్ ఫ్యాట్ చేయాల్సి. వాళ్ళకి మధ్యలో ఉన్న మనకి ఏదైతే లాక్టిఫెరస్ డక్ట్స్ ఉంటాయో, మిల్కింగ్ డక్ట్స్ ఉంటాయో, ఫ్యూచర్లో పిల్లలు కలిగినప్పుడు కానీ, పెళ్లి కాని పిల్లలైనా పెళ్ళైన వాళ్ళైనా ఎక్సెస్ ఫ్యాట్ రిమూవ్ చేసుకోవడం 1 డేలో హాస్పిటల్ ఇంటికి వెళ్ళిపోవడం అనేది సులువైన పద్ధతి. ఓకే. అలాగే కొంతమందికి బెల్లీ ఫ్యాట్ వేలాడింది. మీరు ఎంత చాలా డైట్ మందికి చేసి ఎంత problem తగ్గినా ఇది స్టబర్న్ ఫ్యాట్ బల్జ్ అంటారు, Hmm. ఇది తగ్గదు. ఓకే. ఇంకోటి లవ్ హ్యాండిల్స్ అంటాం. ఇవి బాగా పెరిగిన వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఈ సైడ్ స్క్వాట్స్ ఎంత చేసినా అది తగ్గట్లేదు, ఓకే, ఇవన్నీ మొండివి. మొండి ఫ్యాట్. ఇంకొకటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇక్కడ థైలాగా Hmm. మంచి ఫిట్ ఉంటారు, ఒక చోట ఇలా ఆడవాళ్ళలాగా మగవాళ్ళకి పెరిగిపోతుంటుంది లావుగా. ఆడవాళ్ళు చాలా చక్కని షేప్ ఉంటారు, కానీ ఆ హిప్ కింద నుంచి అప్పర్ థై దగ్గర ఇలా కొండలా వస్తుంది, Hmm. దానికి ఎక్సర్సైజ్ లేదు. Hmm. సో అలాంటి వాటికి ఎక్సర్సైజ్ కంపల్సరీ లేని వాటికి అయితే లైపో ద్వారా ఆ పర్టికులర్ ఏరియా ఫ్యాట్ తీసేసుకుని 1 డేలో ఆ ఫ్యాట్ వెళ్ళిపోవడం, కుట్లు కూడా ఇప్పాల్సిన అవసరం లేకుండా, Hmm. మినిమల్ పెయిన్స్ 1 వీక్ కూర్చున్నప్పుడు లేచినప్పుడు అలా ఏరియాని బట్టి ఉంటాయి. ఈ Okay. ఓన్లీ చెస్ట్ ఆర్మ్స్ చేసిన వాళ్ళకైతే అసలు ఏం ఉండదు. Hmm. చాలామంది లేడీస్ ఓన్లీ ఆర్మ్స్ చేసుకుంటారు, చేయించుకో. కొంతమంది లేడీస్ ఓన్లీ బ్రష్ చేసుకుంటారు, కొంతమంది ఇక్కడ ఆర్మ్స్ ఈ ఏరియా హిప్ చేయించుకుంటుంటారు. Hmm. సో డిపెండింగ్ ఆన్ దర్ నీడ్ చిన్న కీహోల్ ద్వారా నొప్పి అనేది తెలియకుండా సైడ్ ఎఫెక్ట్ అనేది, కాంప్లికేషన్ అనేది చాలా వరకు నేను చెప్పాలంటే లైపోసాక్షన్లో మనీ ఈజ్ ద సైడ్ ఎఫెక్ట్ అండ్ పెయిన్ ఈజ్ ద సైడ్ ఎఫెక్ట్. ఓకే. బట్ పెయిన్ అనేది 1 వీక్ 10 డేస్ ఉండొచ్చు, రోజుకి తగ్గిపోతుంటుంది, మనకి ఏ సర్జరీలో ఉంటుంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అమ్మో లైపోసెక్షన్ ఎన్ని మనం పరిస్థితులు చూడలేదు, ఎంతమంది స్టార్స్ కావచ్చు, నార్మల్ పీపుల్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళ రిజల్ట్ చూసాం కదా, కొంతమంది చనిపోయేదాకా వచ్చారు సార్. అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే వాళ్ళు ఇంక చనిపోయారంటే రీజన్ ఇదే, లైపోసెక్షన్ చేయించుకున్నారు అందుకే చనిపోయారని చెప్పి ఇలా రకరకాల మాటలు విన్న ఇలాంటి టైంలో ఎలా మమ్మల్ని అసలు లైపో చేయించుకోమంటారు అనే భయం ఉంది. డెఫినెట్లీ యాక్చువల్గా ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ లేకపోతే స్టార్స్ అని చాలామంది అందరూ మాట్లాడి ఆర్తి అగర్వాల్ ఇష్యూ అని, లేదంటే ఎవరో ఒక దాసనారాయణరావు గారి గురించి మాట్లాడతారు కొంతమంది ఏమో ఎవరో ఒక నాసిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్ గురించి మాట్లాడుతుంటారు. ఫ్యాక్ట్ఫుల్గా ఏంటంటే మనకు తెలిసినంతవరకు ఈ 2 కేసెస్లోని అసలు లైపోసక్షన్ కాదు, ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తులు వెయిట్ లాస్ సర్జరీ అనేది లాప్రోస్కోపీ ద్వారా ఇక్కడ చిల్లుల్లా పెట్టి అవయవాల దగ్గర పొట్ట భాగాన్ని పర్మనెంట్గా పీస్ ఆఫ్ పొట్ట అని, కడుపు ఏదైతే మెయిన్ కడుపుని దాన్ని తగ్గించేయడం అనే దాన్ని ఒక టైప్ ఆఫ్ వెయిట్ లాస్ సర్జరీ. అటువంటి సర్జరీలో ఆన్ టేబుల్ చాలా ప్రమాదాలు జరిగినవి ఉన్నాయి. అలాగే ఇది చేసిన తర్వాత వాళ్ళు తినాలన్నా తినలేరు. సో వాళ్ళకి ఆ సర్జరీస్ అప్పుడు తేడా జరిగింది అనేది క్లియర్గా అందరికీ తెలిసిందే, కానీ బయటికి చాలామందికి తెలియదు. కొన్ని న్యూస్లో వచ్చింది కూడా, ఇలా వెయిట్ లాస్ సర్జరీలో పలానా లైపోసక్షన్ కాదని కూడా వచ్చింది. అలా ఆర్తి అగర్వాల్ అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆమె ఇక్కడి నుంచి కింద పాదాల వరకు హీరోయిన్గా ఉన్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత చాలా లావ్ అయిపోయింది. లావ్ అయిపోయినప్పుడు ఆమె లైపోసక్షన్ అయితే పర్టికులర్ ఏరియాస్కి అయితే ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడి నుంచి మొత్తం లావ్ అయిపోయి ఇక్కడి నుంచి మొత్తం లావ్ అయిపోయిన పర్సన్ పాదాల వరకు లైపోసక్షన్ చేసుకుంటే ఆమె ఏం లాభం ఉంటుంది? ఆమె వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుంది. నేను చెప్పిన ఇందాక నుంచి నిజంగా ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఆ అపవాదు ఏంటంటే ఎప్పుడైతే లైపోసక్షన్ అని బేరియాట్రిక్ ఆర్ వెయిట్ లాస్ సర్జరీకి సంబంధించిన కొంతమంది దాన్ని లైపోసక్షన్గా చెప్పించడం జరిగింది న్యూస్ ద్వారా, అప్పుడు అది ఫ్యాక్ట్. ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఆమెకి పెస్టిసైడ్ పాయిజనింగ్ అయింది, అందరికీ తెలుసు. ఒకసారి బిల్డింగ్ మించి పడిపోయింది. అలా రకరకాల మెడికేషన్స్తో మనకున్న అలవాట్లు, దురలవాట్లు అవ్వచ్చు, వేరే మెడిసిన్స్ వలన ఫామ్ అయిన అల్సర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కెన్ బి పాసిబిలిటీగా చెప్తున్నాను. సో వాళ్ళకి ఎప్పుడైతే వెయిట్ లాస్ సర్జరీ ఆ పొట్ట భాగాన్ని తగ్గించేయడం జరిగిందో, ఆ 3 రోజుల తర్వాత ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ అనేది లోపల నుంచి లీక్ అయ్యి అది సెప్టిసీమియాగా బాడీ అంతా పొక్కి, ఎందుకంటే లైపోసక్షన్లో కీ హోల్ ద్వారా ఏదైతే ఒక పర్టికులర్ ఇంజరీ జరగాలి, కానీ లైపోసక్షన్ ఇది స్కిన్, ఇది కొవ్వు, ఇది కండ, ఇది అవయవాలు అయితే మనకి ఇక్కడున్న పని ఇలా వెళ్తాం కదా, ఇలా కూడా వెళ్ళాం కదా.
సో ఇలా వెళ్ళి ఎంత ఫ్యాట్ ఉందో తగ్గించుకుంటే ఫ్యాట్ తగ్గిపోయిన తర్వాత Layers తగ్గిస్తారు. స్కిన్ కొంచెం ఫ్యాటే మిగిల్చి ఆ లూజ్ స్కిన్కి గార్మెంట్ ఇస్తాం, 2.5 నెలలు వేసుకోమంటాం. సో దాంతో ఎంతోమంది సెలబ్రిటీస్, ఎంతోమంది సోకాల్డ్ బ్యూటీషియన్స్, అలా చాలామంది ఈ చేతులతో నేను చేసిందే. వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు నన్ను దే విల్ బి థ్యాంకింగ్ మీ ఎవ్రీ డే. సో అలాగా జరిగినటువంటి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో ఇప్పుడు దాకా వీ డింట్ టచ్ వుడ్ అని అనుకోవాలి. వీ నెవర్ సా ఎనీ సచ్ థింగ్ ఇన్ దిస్ మెనీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్. అంటే ప్రాపర్ క్యాలిక్యులేటెడ్గా ఈ పేషెంట్ ఫిట్టా కాదా, ఈ పేషెంట్కి ఎంతవరకు చేస్తే బాగుంటుంది. ఫస్ట్ మీరు చెప్పేస్తారా సార్, ఇప్పుడు ఒక పర్సన్ వస్తే నాకు ఇలా ఉందండి ప్రాబ్లం, నేను లైపో చేయించుకోవాలనుకుంటున్నాను. అంతే, ఫస్ట్ విల్ చెక్ దెమ్ ఆర్ ద ఫిట్ ఆర్ నాట్. ఓకే, ఫిట్ అంటే ఏ రకంగా? ఫిట్నెస్ మెడికల్గా టెస్ట్ వైజ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఇవన్నీ చేస్తారు. బ్లడ్ టెస్ట్ అన్నీ చేయాలి. ఇప్పుడు కూడా సర్జికల్ ప్రొఫైల్ అనేది చేయకుండా ఏ సర్జరీ ఎవరు చేయరు. ఆ తర్వాత వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, ఇవన్నీ తెలిసిన తర్వాత కానీ సర్జరీ చేయం. దిస్ ఈజ్ మెడికల్. ఓకే, అది. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ పర్ ద రూల్స్. సో ఇదేంటి మెడికల్ ఎథిక్స్ ప్రకారం మనం అవన్నీ క్లారిటీ తెచ్చుకోవాలి. తెచ్చిన తర్వాత అనస్థెటిస్ట్ చూడాలి. అనస్థెటిస్ట్ చూసి వీళ్ళ ఫిట్నెస్ ఫర్ అనస్థీషియా ఉంది అంటేనే అప్పుడు సర్జికల్ ప్లానింగ్ జరుగుద్ది. సర్జరీ కూడా వాళ్ళకి ఎంతవరకు అవసరం, ఎంతవరకు వాళ్ళకి చేస్తే సేఫ్, వాళ్ళు సంతృప్తిగా చాలా సంతోషంగా చక్కని షేప్తో, చక్కని మేల్ ఫిక్ బాడీ లేదా ఆడవారు మంచి ఉంపు సొంపుతో బయటికి వెళ్తారు. అందుకంటే మళ్ళీ ఓవర్గా చేసేయద్దు. ఫిమేల్ డాక్టర్స్ ఉంటారా సార్? ఆఫ్ కోర్స్ ఫిమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫిమేల్ నర్సెస్ ఉంటారు. ఫిమేల్ పేషెంట్స్ అంటే ఎక్కువ ఫిమేల్ డాక్టర్స్ హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ కామన్ గా వచ్చే ఇంకొక డౌట్, ఇది లాస్ట్ డౌట్ నాది, ఏంటంటే సరే సర్జరీ చేయించుకున్నాం బానే ఉంది, ఆ తర్వాత మళ్ళీ మేము వెయిట్ పెరగకుండా ఉంటామా, ఎన్ని రోజుల పాటు అలా ఉంటాము, ఇక లైఫ్ లాంగ్ ఉంటామా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. నిజంగా కూడా చాలా మందికి ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేసి ఇప్పుడు డైటింగ్ చేశారనుకోండి, మానేసి మళ్ళీ పెరిగిపోతారు. బట్ లైపోసక్షన్లో మీరు ఒక పాయింట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటిది తేనె పట్టు ఆకారం ఉంటుంది చూసారా, ఒక డైమండ్ లాగా, అలా ఒక తెల్ల పొర మధ్యన పసుపు రంగు కొవ్వు ఉంటుంది. అదే మన ఫ్యాట్ టిష్యూ. తేనె పట్టును చూస్తాం అలా ఉంటుంది ఇక్కడ. సో మనం ఎప్పుడైతే స్కిన్ అడుగున్న ఫ్యాట్, ఇది కండ, ఈ ఫ్యాట్ ప్లేన్లో ఇలా లైపోసక్షన్ క్యాన్ల ద్వారా ఫ్యాట్ని బయటికి లాగేస్తూ అక్కడ షేప్ చేసుకుంటూ చక్కని షేప్ చేసేసామో, అక్కడ ఆ డైమండ్ ఆకారంతో అడిపోజ్ టిష్యూ అని ఉంటుంది. ఆ అడిపోజ్ టిష్యూ ఎప్పుడైతే పోతుందో అక్కడ మళ్ళీ ఫ్యాట్ చేరడం నియర్ టు అసాధ్యం. మళ్ళీ ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాల తర్వాత కానీ ఆ ఏరియాలో ఫ్యాట్ కూడా చేరలేదు. ఎందుకంటే ఇంత స్కిన్ ఫ్యాట్ ప్లేన్ని మనం తగ్గించి ఇంతే మిగిల్చాం. సో ఇంత ఫ్యాట్ ఎంత పెరుగుతుంది, మీరు మెయింటైన్ చేయకుండా తినేసారనుకోండి, ఆ ఏరియా కాకుండా, ఆపరేషన్ చేసిన ఏరియా కాకుండా ఆపరేట్ చేయని ఏరియాస్ ఉన్నాయనుకోండి, ఫ్యాట్ అనేది ఎలాగో డిపాజిట్ కావడానికి ఒక ప్లేస్ చూసుకుంటుంది కదా. దానికి సాధారణంగా ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత చక్కగా షేప్లోకి వచ్చి, కొత్త బట్టలు 2.5 నెలల దాకా కొనకండి, మెజర్మెంట్స్ విపరీతంగా మారిపోతాయని మనం చెప్పేటప్పుడు వాళ్ళు మళ్ళీ వెయిట్ పెరిగిపోయే పనులు సాధారణంగా చేయరు. దే వాంట్ లుక్ బెటర్. ఇంకొకటి పిగ్మెంటేషన్ ఉంది, నలుపు ఉంది వెయిట్ వలన. లైపోసక్షన్ చేసి వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళకి ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంటుంది, ఆ గ్లో వచ్చేస్తుంటుంది. దానికి వేరే మెడిసిన్ ఏమి మనం ఇవ్వము. వెయిట్ లాస్ అయ్యేటప్పటికి బాడీ మెటబాలిజం అనేది పైనుంచి కింద దాకా మెటబాలిజం జరిగేటప్పుడు కొన్ని ఏరియాస్ సర్జరీ చేయకుండా కూడా సర్జరీ అయిన తర్వాత ఆ ఏరియాస్ కూడా క్షీణించబడతాయి. అలాగే ఒకలాంటి తగ్గుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి. ఏదైనా సరే మనం మెయింటెనెన్స్లో ఉంది. మెయింటెనెన్స్ అంటే లైపోసక్షన్లో మెయింటైన్ చేయకపోతే అక్కడ మళ్ళీ పెరగదు. మెయింటైన్ చేయకపోతే మీరు ఫ్యాటీ ఫుడ్ బాగా తీసుకుంటే మీ బాడీలో ఇంక వేరే ఎక్కడ చేరచ్చు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ కారణంతో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, సర్జరీ ఎందుకు చేయించుకోవాలని గుర్తుపెట్టుకుంటే, ఒకటి సర్జరీ అనుకుంటాం కానీ వచ్చాక మార్కింగ్ అయిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చింది తెలియదు, సర్జరీ అయ్యింది తెలియదు. ప్రాసెస్ ఎంత ఉంటుంది మొత్తం? ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ఏరియా. ఇప్పుడు ఓన్లీ చెస్ట్, మేల్ చెస్ట్ 1 అవర్లో అయిపోతుంది. ఓన్లీ బోత్ ఆర్మ్స్ ఫర్ మేల్ ఫర్ ఫీమేల్ అనుకుందాం, ఒక 1 అవర్లో అయిపోతుంది. అలా ఏరియాస్ని బట్టి టైమింగ్ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అంటున్నారు అంటే మెయింటెనెన్సే మెయిన్. మెయింటెనెన్స్ ఇస్ మస్ట్. ఎందులో అయినా మెయింటెనెన్స్ ఇస్ మస్ట్. ఇప్పుడు వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుంటారు కొంతమంది, ఎందుకు లైపోసక్షన్ అని. ఆ పేగు చిన్నది అవ్వడం వల్ల తినేది ఇంత తినొచ్చు, కొంచెం ఎక్కువ తిన్న వామిట్ అయిపోతుంటుంది. సో ఫోర్స్ఫుల్గా వాళ్ళు వెయిట్ లాస్ అయిపోవడం, వాళ్ళు వైటమిన్స్ తగ్గిపోవడం అలాంటివన్నీ జరిగిపోయి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ పొట్ట భాగం కూడా పెద్దది అవుతుంటుంది. అప్పుడు వాళ్ళు ఫుడ్ తింటుంటే వాళ్ళకి ఫ్యాట్ ఎక్కడికి పోలేదు, అక్కడ క్షీణించబడింది. సో ఆటోమేటిక్గా 4.5 మళ్ళీ పెరిగిపోతుంటారు.
ఓకే, లైపోసక్షన్ ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ తీసామో అక్కడ మళ్ళీ ఫ్యాట్ రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో Welcome. విన్నారు కదా, ఎంతో మంది ఇక్కడ శ్రీరూప్లో ఇలా లైపోసెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ పీపుల్ కూడా ఈ రోజుల్లో రకరకాల ప్రయత్నాలు చేసి ఇక సర్జరీకి వెళ్దాం, అది కూడా బెస్ట్ ప్లేస్ చూద్దాం అనే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ శ్రీరూప్ అని చెప్తాము. సో ఇంకా డీటెయిల్స్ కావాలి, ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం, మేము డాక్టర్ గారితో మాకు అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.